తెలుసుకుంటేనే నిజముగా బైబిల్ ఇదే చెబుతుంది కాబట్టి మీరు ఇదే నడవాలి. నా భర్త ఏకఛత్రాధిపత్యంతో నడుస్తున్నాడు, ఆయన ఒక నియంత్రణలో ఉన్నాడని 10 మంది చెప్తే ఆ మాటలు ఆమె చెవికి కూడా ఎక్కువ. ఎందుకో తెలుసా? ఆ గ్రంథాన్ని బట్టి నా భర్త నడుస్తాడు అని తెలుస్తుంది, గ్రంథాన్ని బట్టి ఆయన బోధిస్తాడు అని తెలుస్తుంది, గ్రంథాన్ని బట్టి మా యొక్క జీవితం కొనసాగబడుతుంది అని తెలుస్తుంది. విశ్వాస జీవితంలో ఎదగడానికి ఫలింపు కలుగుతూ ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు? తిథులు నక్షత్రాలను పెట్టుకొని వెళ్తావు. ఓ మంచి ముహూర్తం చూశారు, మంచి నక్షత్రంలో పుట్టాడు, మా అబ్బాయికి మంచి పేరు పెడదాం అనుకున్నారు, పేరు పెట్టాడు, పేరు పెట్టిన సంవత్సరానికి చచ్చిపోయాడు. నువ్వేం చెప్పగలుగుతావు? ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నావా? మానవుడు తన తృప్తి కోసం లేక తనకున్న బలహీనతలను కప్పిపుచ్చుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మాత్రమేనని నేను మీతో తెలియజేస్తున్నాను ప్రియా దేవుని పిల్లలారా. అందుకనే అంటున్నాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని